వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి ఈరోజు కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారండి? జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. కొడాలి నానికి మొన్న జనం పోయి ఇంటి మీద పడి గుడ్లు ఇసిరేసి టమాటాలు ఇసిరేసిన రోజు ఆయన వచ్చి బేలగా మమ్మల్ని వైసీపీ వాళ్ళు బతకనిచ్చేటట్లేదు, వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు గెలిచామని పొగరుతోటి మా ఇళ్ల మీద పడ్డారు, మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలని చెప్పి ఒకరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవాళ పాపం జగన్ వీళ్ళందరినీ రాండి, నీకెందుకు మేము ఉండాము రాండి అనేపాటికి జగన్ ఇంటికి పోయి కూర్చొని జగన్ను చూసేపాటికి నోరు మళ్ళీ లేచిందనమాట. వీళ్ళందరికీ జగన్ మోహన్ చూస్తే చాలు. ఎందుకంటే జగన్ మోహన్ చూస్తే క్రిమినల్కి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ మోహన్ క్రిమినల్స్కి. అందుకని ఆయన మొహం చూడగానే మనకో రాజు దొరికాడు, రాక్షసులకు గనక హిరణ్యకశిపుడినో నరకాసురుడినో చూస్తే ఎక్కువ వాళ్ళకి మా నాయకుడు వచ్చాడని సంతోషం కలిగి అంటారు. ఆ రకంగా వీళ్ళకి ఆయన చూస్తే వీళ్ళకి సంతోషం అనమాట. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఫర్నిచర్ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఆయన ఫర్నిచర్ లేదని కోడెల శివప్రసాద్ గారిని ఆత్మహత్య చేసుకునే స్టేజీ తీసుకొచ్చారు. మీరు ఫర్నిచర్ అన్ని లాగదీసి సాగదీసి అసెంబ్లీలో చెప్పి దీంట్లో చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీడియాల్లో చెప్పి ఆయన్ని చివరికి ఆత్మహత్య చేసుకునే స్టేజీ తీసుకొచ్చారు. ఇవాళ మీ ఫర్నిచర్ ఎంత అయింది? బోర్డు ఫర్నిచరు తీసుకోండి, డబ్బులు పారేస్తాం ఇసిరి. మీరు ఆ ఫర్నిచర్ తీసుకున్నప్పుడు మీకు ఆ సంఘటన ఎందుకు గుర్తు రాలా? ఆ రోజు మీరు మీడియా ప్రెస్ మీట్ పెట్టపోయారా? మేము ఈ ఫర్నిచర్ తీసుకుంటున్నాం, అప్పట్లో ఎట్టన్నాం, దీనికి ఇదిగో డబ్బులు రేటు కడుతున్నామనో, ఈ ఫర్నిచర్ మాకు కావాలని. మరి బోర్డు ఫర్నిచర్ కదా మీకు, బోర్డుది అన్నప్పుడు ఇసురు పారేస్తాం డబ్బులు అన్నప్పుడు మీరు ఎందుకు అనలా? ఇవాళ ఫర్నిచర్ సంగతి కూడా చెబుతున్నాడు. మీ సిగ్గు మీకు చావట్లేదు కానీ మిమ్మల్ని తెగదిట్టి జనం మాత్రం ఏం తిట్టినా తిడుతున్నారు. మీకు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కాసేపు పిలిచి మీతో మాట్లాడి వాటికి మీరందరూ ఏదో గెలిచిపోయి మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ఇది ఇప్పుడు ఎన్నికలకు ముందు చెప్పే స్పీచ్ అన్నట్టు చెప్పాడు ఇవాళ నాని గారు. ఇది ఎన్నికలకు ముందు కాదే, ఇవాళే మీరు ఇంకా మొదలవుతుంది, ఇది ఇప్పుడే మీకు స్టార్ట్ అయింది ఎన్నికలకి, ఇంకేం కాదు. మీ నాయకుడి మీద 11 నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి, అది చూసుకోండి ముందు. ఆ నాన్ బెయిలబుల్ కేసులు ఎట్టొస్తాయి అంటున్నావు కదా. బీజేపీ శకున్మామ పాచికలాడాడు, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి శకున్మామతో మోడీ లాంటివాడు. శకున్మామ అంటే అర్థం మోడీ వీళ్ళ దృష్టిలో మోడీ లాంటివాడు పాచికలాడాడు. ఆ పాచికల ఫలితమే ఇవాళ కూటమి గెలిచింది, దేశం మొత్తం అదే పాచికలాడారు అన్నారు. ఇవాళ దేశం మొత్తం అదే పాచికలాడితే మరి కాంగ్రెస్ కన్ని సీట్లు ఎట్టొచ్చినాయి? అసలు లేదు అనుకున్న కాంగ్రెస్ కానీ సీట్లు ఎట్టొస్తాయి పాచికలాడితే. కాబట్టి వీళ్ళు చెప్పేదంతా వీళ్ళు గెలిస్తేనేమో, వీళ్ళు గెలిచినప్పుడేమో జనం నేనైతేనండి మన ఓట్లకి వెళ్ళా. పోయినసారి జగన్ గారు చెప్పారు కదా పక్కన, ఇదివరకు మేము చూసుకోలేదు, మన జగన్ చెప్పాడని ఓట్లు పోయినరో చక్కగా దాన్ని సైకిల్కి వచ్చిందా ఫ్యాన్ వచ్చిందా నేను నొక్కగానే సైకిల్ వచ్చింది, నేను సైకిల్కే వేసాను, సైకిల్ వచ్చిందా అమ్మయ్య నా గుర్తు నాకు వచ్చిందని నొక్కి చూసి వచ్చా. నాకు అవగాహన ఎట్టొచ్చిందంటే జగన్ గారు పాపం పోయినసారి అందరూ చెప్పాడు ఈవీఎంలు చక్కగా చూసుకోండి, పక్కన ఏ గుర్తు వచ్చిద్ది మీకు, దానికైతే అదే వచ్చిద్ది, అప్పుడే గోల్ చేస్తాం కదా మేము రాపోతే అని చెప్పాడని. పోయినసారి అవగాహన లేకపోయినా మాకు ఈసారి చక్కగా మేము ఆ జగన్ గారిని ఫాలో అయ్యాం. మొన్న అయితే ఫాలో అయి నొక్కగానే మాకు సైకిల్ గుర్తొస్తే ఆనందపడి ఇంటికి వచ్చాం. అట్టాగే మీరు చెప్పిన భాషే, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని నువ్వు చెప్పిందే మేము మొన్న ఈవీఎంలో ఫాలో అయ్యాం. ఇప్పుడు మీరు అది కాదు, మాకు సైకిల్ గుర్తు వస్తుందని ఫ్యాన్ గుర్తు వచ్చింది, మేము ఫ్యాన్కి వేసిన సైకిల్కి పోయినాయి, కూటమికి పోయినాయి, జనసేనకు పోయినాయి, కమలానికి పోయినాయి అని వాపోతున్నాడు కదా ఈయన. వీళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి ఇదే ఆట ఆడాడు. ఇవాళ కూడా మీకు ఎందుకు నోరు మూసుకోబాకండి, ఆయనకు కావాలి ఆ 11 సీట్లు కూడా. వాళ్ళ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి నాకు టచ్లో ఉండారు వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్లోకి దూసుకొస్తున్నారని చెప్పింది ఒక మాట. ఇది చెప్పారని ఇవాళ వీళ్ళందరినీ పిలిచి మీకెందుకు, నేను మీ అందరినీ కాపాడుతా, మీరెవరు ఎక్కడే బావద్దు, చక్కగా మన పార్టీలోనే ఉండండి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచేపాటికి మళ్ళీ 29 వచ్చేస్తుంది 2029 మళ్ళీ మనం ఓట్లకి వెళ్దామని ఇవాళ చెప్పాడు అనమాట. మళ్ళీ వీళ్ళందరినీ పిలిచి చెప్పేపాటికి కొడాలి నాని లాంటి వాళ్ళకి, ఇట్లాంటి సిగ్గులేని సన్నాసులకి, ఇట్లాంటి గుట్కా దీని మొత్తులో పడుకునే వాళ్ళకి లేచి వచ్చారు ఇంటికాడి నుంచి. వచ్చి ఎదురు కూర్చొని ఇక ఇవాళ ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది 29 వచ్చిందని మాట్లాడాడు. ఇవాళ మీరు చంద్రబాబు వాగ్దానాలు నేను నెరవేర్చాలా? మీరేం నెరవేర్చారు? మద్యపాన నిషేధం అని చెప్పాం, చెప్పింది అది మద్యపానం. ఇవాళ ఎంతమంది సంసారాలు ఆగమవుతున్నాయి ఆ మద్యపానంతో. మీరు మీరు తయారు చేసి స్పిరిట్లే పోతున్నారు, అందులో యాసిడ్లే పోతున్నారు, మీ పచ్చిబద్దలు ఏం పోతున్నారు, తాగిన వాళ్ళు అందరూ అనారోగ్యాలు పాలై చచ్చిపోతున్నారు కూడా.
అలాంటి మీరు అంతటికి మీరు తయారు చేసి వదులుతున్నారు. పాత ఇవన్నీ తీసేసి కొత్త ఇవన్నీ పేర్లు పెట్టి అది కొత్త పేర్లు వాటికి ఏయో తగిలిస్తున్నారు. మంచి ప్రెస్టేజ్ ఇష్యూ పేర్లు కూడా తగిలి తెచ్చి మీ పాడి కట్టుకొని అవి వదులుతున్నారు. వదిలి సాగుకొట్టారు జనాన్ని. రేట్లు పెంచే పనికి పోయి వచ్చినాడు ఇంట్లో రూపాయి ఇవ్వకుండా మొత్తం దానికే తగలబెట్టే రేట్లు పెడుతున్నారు. కాబట్టి ఇవాళ నువ్వు చెప్పిన బ్రాండ్లన్నీ తీసుకొచ్చి నిషేధం అని చెప్పి అవన్నీ మీరు తెచ్చి మీ వాళ్ళే మొత్తం వైసీపీ వాళ్ళే అవి తయారు చేసేది కూడా మీ బ్రాండ్లు మీరే. ముఖ్యమంత్రి గారి చేయి కూడా ఉంది అందులో. జగన్మోహన్ రెడ్డి గారి చేయి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయి కూడా ఉంది. వీళ్ళందరూ కలిసి తయారు చేసి ఆ బ్రాండ్లు వదిలి 15 ఏళ్ల పాటు మీరు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి 15 ఏళ్ల పాటు మద్యపానం పాలసీలన్నీ అడ్డం పెట్టి డబ్బులు తెచ్చిన గనుడు ఈయన ఇంకా ఇప్పుడంటే ఈయన సూపర్ 6 ఎమ్మటే అమలు చేయాలంటే తెల్లారేపాటికి ఏళ్ళది కేసీఆర్ది ఒకే బడి. నిజం చెప్పాలంటే హైదరాబాద్లో కేసీఆర్ అను ఏళ్ళది వీళ్ళు ఏదో నెరవేర్చేసినట్టు వచ్చింది ఎమ్మటే తెల్లారి నుంచి అన్ని అమలు పరిచినట్టు. వాళ్ళు రాగానే అమలు పరచండి. ఇంకేముంది అసలు రేపు 1 తారీఖు నుంచి 4 ఏళ్ళు ఇవ్వాలంట, 1 తారీఖు నుంచి సిలిండర్లు అంట, మరి 1500 ఈ మొత్తం చెప్పుకొస్తున్నారు. వీళ్ళు ఎంతకాలం చేశారు? రాష్ట్రానికి నువ్వు ఎన్ని అప్పులు తీసుకొచ్చావు. ఇవాళ 1 తారీఖు కాదు ఏ ఆఫీసు పోయినా తనఖా ఉందని చెబుతున్నారు. ఇవాళ ఎక్కడికన్నా గవర్నమెంట్ ఆఫీసులు పోతే ఈ ఆఫీస్ తనఖా ఉంది, దీనికి నువ్వు చేసిన అప్పు వీటన్నిటికీ వడ్డీలు కట్టాలని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఆ వడ్డీలు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి? హామీలు ఇస్తారండి ఎవరైనా, హామీలు అవి ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఇంకా ఆయనకి శక్తి ఉంది, చంద్రబాబు గారికి ఆలోచించే శక్తి ఉంది కాబట్టి ఇంకా ఎక్కడి నుంచి కంపెనీలు తీసుకొద్దామా, ఎవరిని సంప్రదించుదామా అనుకుంటున్నారు. నువ్వు చెప్పిన సోమవారం ఆయన ఈ సోమవారం కాదు, ప్రతి సోమవారం పోలవరం పోయేవాడు గడిచిన 5 ఏళ్లలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు. పోయి సోమవారం ప్రత్యేకంగా పోలవరానికే కేటాయించాడు ఆయన. కేటాయించబట్టే ఇంకా ఆ పనులన్నా పూర్తయినాయి పోలవరంలో. అదే చెయ్యలేదు. ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాడు ఊరికినే. అమరావతి ఏం గురువారం చూస్తున్నాడు, సోమవారం ఏం పోలవరం చూస్తున్నాడు అని నువ్వే చెప్పావు. ఏం చేయడు, ఊరక తిరిగితేనే పోలవరం అంత అయిందా? అన్ని గేట్లు వచ్చినాయి ఆ పోలవరానికి తిరిగితేనే ఆ పనులన్నీ అయినాయా? పోలవరం ఎంత ప్రాజెక్ట్ అండి? వాళ్ళు మీ కరెంట్ అమ్ముకోవటానికి దాన్ని ఆపేసావు నువ్వు పోలవరాన్ని. నీ కరెంట్ అమ్మాలి 12 రూపాయలు 13 ఎంత అయినా సరే ఆంధ్రాకి అమ్మితే వాళ్ళే చేస్తారు. కింద మీద పడి నేను నెలకోసారి కరెంటు బిల్లు 6 నెలలకోసారి పెంచుతా ఉందాము, పెంచి మీకు 3 ఏళ్ళు ఇస్తానమ్మా 2 ఏళ్ళు ఇస్తానమ్మా అని జో కొడదాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నానమ్మా అని జనాన్ని జోకొట్టి నీ కరెంటు బిల్లులు అమ్మటానికి నీ కరెంటు సేల్ అవటానికి పోలవరాన్ని ఆపేశావు. అదే పోలవరం ప్రాజెక్టు నీ మంత్రి చెప్పాడు కదా, సినిమా స్టైల్లో చెప్పేవాడు గాడెవడు అని లేదు, సినిమా స్టైల్లో చెప్పేవాడు అసెంబ్లీలో. అది అసెంబ్లీ అని మర్చిపోయాడో, వాడు ఇల్లు అనుకున్నాడో బజార్ అనుకున్నాడో, వాడు అసలు సినిమా స్టైల్లో ఏదో డైలాగులు చెప్పేవాడు. నీళ్లు ఎంత అంటే టీఎంసీలు నీళ్ళు అందంటే బేసిన్ అని బేసిన్ చూపించాడు. నిద్రమోహం సచ్చినాడు వాడు ఒక నీటిపారుదల శాఖ మంత్రి. బేసిన్ తోట కొడితే ఈ టీఎంసీ అవుతుంది అని చెప్పుకొచ్చాడు వాడు సన్నాసి. వాడు చెప్పాడు. అంబటి రాంబాబు దగ్గరకు వస్తే 21, 22 అయిపోద్ది, ఇప్పుడు అయిపోద్ది, రేపు అయిపోద్ది అని అంబటి రాంబాబు ఈ రకంగా చెప్పి పోలవరాన్ని మీరు ఒక్క చెయ్యి ఇలా అందులో ఒక తట్ట మట్టి ఇలా చూసి వచ్చేవాళ్ళు. వరదలు వచ్చినప్పుడు ఎన్ని మునిగిపోయినాయి అక్కడ. మేము ఎక్కడ పోతే అక్కడికి అమరావతి రైతులు ఎవరన్నా కేంద్రం నుంచి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తానికి వస్తే మాతో పాటు పోలవరం రైతులు వచ్చేవాళ్ళు. ఏంటయ్యా మీ బాధ అంటే, మమ్మల్ని లేపేశారండి, మాకు ఇల్లు వాకిల్లో పునరావాసం లేదు, అసలు మమ్మల్ని ఏ మండలంలో కలుపుతున్నారు అటు పక్కవి కూడా తెలియట్లా కొన్ని. అట్లాంటి ఇబ్బందులు చాలా ఉండయండి మాకు, మా వాళ్ళకి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చుకుందామని వచ్చామని వాళ్ళు వాపోయేవాళ్ళు. మీరు పోలవరంలో ఏమీ చేయలేదు. దానికి నిజంగా పోలవరం పూర్తి చేస్తే ఇవాళ ఎన్నో లక్షలు 90 లక్షల మెగావాట్లు విద్యుత్ బయటకు వచ్చిద్దని చెబుతున్నారు ఇవాళ. అంత పోలవరాన్ని కూడా మీరు పక్కన పెట్టి నీ కరెంట్ అమ్ముకోవటానికి అక్కడ ఏది చేయకుండా కేంద్రం మీద కొంత సాకు రాష్ట్రంలో చంద్రబాబు తిన్నాడని కొన్నాళ్ళు చెప్పావు. తిన్నదేదో వసూలు చేశారు, మరి అది లేదు, దానికి ఏమీ లేదని కేంద్రం నుంచే క్లీన్ చిట్ పంపించారు, ఆడేది లేదని చెప్పి నోరు మూసుకొని కూర్చున్నారు. అది లేదు ఇది లేదు. ఇవాళ నాని ఇష్టం వచ్చినట్టు కొడాలి నాని మాట్లాడుతుంటే నిజంగా వీడికి పిచ్చి ముదిరింది, రోకలు తాలక చుట్టమన్నట్టు ఉందండి. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ నిన్ను ఇట్లా వదిలేయకూడదు. చంద్రబాబు గారు ఇంకా సౌమ్యుడు కాబట్టి ఏం చేయటంలా, మిగిలిన కార్యకర్తలకు ఆ సెగ తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో కొంచెమన్నా మీకు తెలిసి వచ్చిద్దని చేస్తున్నారు. మీరు చేసిన దాంట్లో ఇది ఎన్నో వంతు లేదు, మీరు చేసిన తోట చంద్రయ్యని చంపిన దాంట్లో లేదు, సుధాకర్ గారిని చంపిన దాంట్లో లేదు. మీ ఎమ్మెల్సీ మీ పక్కన ఉండేవాడే డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకొచ్చాడు శవాన్ని. ఆ డ్రైవర్ ఎమ్మెల్సీని నువ్వు పక్కన పెట్టుకొని తిరిగా ప్రజెంట్ మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి. అలాంటి మీరు ఎవరో బాబు గారు ఏదో చేస్తున్నాడు, చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది పీక్కోండి. జగన్మోహన్ ఏం బేకలేరు, అందుకే ఏం బేకలేరు కాబట్టే
11 ఏం బీకినా తిరగేసినా అటు వేసినా ఇటు వేసినా మీకు అయ్యే సీట్లు మళ్ళీ ఎక్కువ ఏమి రావు. అటు తిరగేసిన 11 ఇటు తిరగేసిన 11 ఏం చేయలేరు మిమ్మల్ని. ఇక మీరు ఆ 11తో ఉండాల్సిందే. రేపు అసెంబ్లీకి వచ్చి వెనక్కి కూర్చొని మీకు మాట్లాడే అవకాశం కూడా లేదు. నిజం మాట్లాడాలంటే వాళ్ళు లేదు మీకు ఆ ఛాన్స్. మీకు ప్రతిపక్షం హోదా కూడా బాగొట్టుకున్నారు. ఇంకా ఏం బీకుతారు మీరు చంద్రబాబుని? ఏదో ఒక జగన్ ఏం బీకలేరు. అదే చంద్రబాబు మమ్మల్ని ఏం బీకలేడు. జగన్ ఎంటికలు కూడా ఎవరు బీకుతారయ్యా మిమ్మల్ని ఏం బీకలేరు. అందుకే జనం అందరూ మీ ఏకలన్నీ బీకి 11 ఉంచారు. ఆ 11 ఏకలను చూసుకుంటా ఉండమని ఆ 11 చూసుకొని ఇంట్లో ఉండండి.